అమెరికా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఇప్పుడు వెనిజులాలోదో, ఇరాక్‌లోదో, ఇరాన్‌లోదో ఇట్లా ఎక్కడెక్కడో గనులు తవ్వుకుంటా తన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకయ్యంటే ఏ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినా కూడా అమెరికా ఏమి గాదు. అమెరికానే ప్రపంచాన్ని భస్మీపట్లం చేస్తుంది గానీ, అప్పుడు అమెరికా బాగుపడాలంటే ఆ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా నాశనం అయిపోయినప్పుడు అమెరికా బాగుపడిపోయి అమెరికా తన సహజ వనరులతో తను ఎదగాలన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యూహంతో ఉంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అన్ని దేశాల మీద అమెరికా గెలవచ్చేమో గానీ, అన్ని దేశాలు దాడి చేస్తే అమెరికా బతుకేమైపోద్ది. అది మాత్రం బూడిద కాదు. కానీ అదొక విచిత్రమైనటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు. తాము దైవాంశ సంభూతులం అన్నటువంటి. అందులో భాగంగా ఇంతవరకు వాళ్ళ దేశంలో గనులు తీసుకోరు. ఇప్పుడు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేసినటువంటి సందర్భంలో, అవి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితిలో, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి, ఎలక్ట్రానిక్స్‌కి ఇవి కావాల్సినటువంటి దశలో, జపాన్ లాంటోళ్ళు సముద్రపు అడుగున తవ్వి మరీ తీస్తున్నది ఒక ఎత్తయితే, ఇప్పుడు అమెరికా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. తన దేశంలో ఉన్నటువంటి గ్రాఫైట్ మైన్స్‌ని 1950 దగ్గర నుంచి వాళ్ళ గనులు తవ్వడం మానేసి ప్రపంచం అంతా కొనుక్కొని తవ్వుకుంటున్నారు. 1950 తర్వాత మొట్టమొదటిసారి తన దేశంలోని గ్రాఫైట్ గనుల్ని తనే తవ్వడానికి రెడీ అయింది. న్యూయార్క్ దగ్గరన ఈ గ్రాఫైట్ గనులున్నాయి. దాన్ని గుర్తించి ఎప్పుడో గుర్తించి లెక్క కట్టుకున్నారు. ఇప్పుడు ఆ గ్రాఫైట్ గనుల తవ్వకానికి పర్మిషన్ ఇచ్చింది అమెరికన్ ప్రభుత్వం పొల్యూషన్ అంశాలను పక్కన పెట్టి. ఏదైతే ఇప్పటిదాకా చైనాకి దాని మీదనే డామినేషన్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలకి ఇది అత్యంత కీలకమైనటువంటిది. అట్లాగే హీట్ షీల్డ్స్‌కి, రాకెట్ నాజిల్స్‌కి కూడా ఇదే కీలకమైనటువంటి ఆ గ్రాఫైట్ గనుల్ని తొలిసారి అమెరికాలో తవ్వబోతున్నారు.